జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు మనకి ఎవరి యొక్క యోగక్షేమాలు తాను వహిస్తానో తెలియజేస్తూ, అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నారు. అంటే ఎవరైతే అన్య చింతనలు లేనటువంటి వారై నన్నే అనన్యమైనటువంటి చింతనతో నన్నే సేవిస్తూ ఉంటారో అటువంటి జనుల యొక్క యోగక్షేమాన్ని నేనే వహిస్తాను అని చెప్పి భగవానుడు మనకి ఇక్కడ ఒక వాగ్దానం లాంటి భావనతో కూడినటువంటి విధానాన్ని మనకి కల్పించారు. ఎందుకు అంటే యోగక్షేమ వహామ్యహం అన్నారు. యోగము అంటే అర్థం ఏమిటి అంటే దానికి కలయిక అన్నారు. అంటే జీవుడు భగవంతునితో కలవడమే యోగం అనుకుంటున్నాం మనం. నిజమే, అదే యోగం. ఎందుకంటే ఎప్పటికైనా సరే ఆ యోగాన్నే పొందాలి. కానీ మరి ఇతరత్ర ఇంతకు ముందు లేని ఏదైనా సరే మనకి చేకూరితే దాన్ని కూడా యోగమే అంటారు. అంటే లేనిది మనకు కలిగితే, ఇంతకు ముందు లేనిది కనుక మనకి చేరితే దాన్ని యోగమే అంటారు. చూడండి, ఎవరికైనా లోకములో ఏదైనా ఒక అదృష్టం ఒకటి ఏదైనా కలిసి వస్తే వాడికి ఎంత యోగం పట్టింది అంటారు. అంటే మన దగ్గర ఇంతకు ముందు లేనిది ఏదైతే మనకి చేకూరిందో దాన్నే యోగము అనొచ్చు. అటువంటి యోగాన్ని మనకి ఎవరు కలిగిస్తారు అంటే పరమాత్మే కలిగిస్తాడు. అంటే మనకి ఏది అవసరమో దాన్ని మనకి కలిగిస్తూ ఉంటాడు ఆయన పరమాత్మ. అంతే తప్ప అవసరము లేనిదని కాదు. ఇక్కడ నీ యొక్క ఉద్ధరణ కొరకు, నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికి ఏది సహకారిగా ఉంటుందో, ఏది అవసరంగా ఉంటుందో అట్టిదాన్నే యోగంగా మనకిస్తూ ఉంటాడు భగవంతుడు. అది భౌతికంలోది కావచ్చు, అంతరములోది కావచ్చు, అది జ్ఞానపూర్వకమైనదై ఉండొచ్చు. ఎందుకంటే భౌతికములో కూడా ఎందుకు ఇస్తాడు నీకంటే, నువ్వు ముందు మొట్టమాట కొంతమంది భక్తులు భౌతికములో కొంచెం నిదానవంతులైతేనే అంతరములో స్వస్థతని పొందగలుగుతారు. ఎందుకంటే బయట చూడండి, ఆధ్యాత్మిక భావన ఉన్నవాళ్ళు కూడా భౌతికములో వారికి కొన్ని చాలా రకాలైన ఇక్కట్లు ఉండడం వల్ల, అంటే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితులు ఉన్నాయనుకోండి, తప్పకుండా వారు వాటి కోసం ఏదో రకంగా యోచించక తప్పదు. ఆ విధంగా వాళ్ళు కొంత మనస్సుని వాటి కోసం పంచిపెట్టక తప్పదు. మరి అటువంటప్పుడు భగవత్ సాధనకి కొంచెం ఆటంకం రావచ్చు. మరి అటువంటి నిజభక్తుల యందు కూడా భగవానుడు కరుణించి వారు కొంచెం స్వస్థత కలిగించాలి కనుక వారి అవసరాలు తీర్చే వరకు వారికి ఏమి కావాలో అవి చేకూరుస్తూ ఉండొచ్చు. కానీ ఎంతవరకు అవి అటువంటి సాధకుడు తన యొక్క స్థితిని తాను నిలబెట్టుకోవడానికి సహకారిగానే ఇస్తారు. అంతే తప్ప వాటి కోసం ఎంపల్లాడడం కోసం కాదు. అలా భౌతికములో కొన్ని చేకూర్చవచ్చు. అలాగే మరి సాధకుడైనటువంటి వాడికి ముఖ్యంగా చేకూరవలసింది ఏమిటి అంటే అంతరములో భగవంతుని యందు కలిగే నిశ్చల స్థితిని ఒక విధంగా పరమాత్మే చేకూర్చగలిగి ఉండాలి. దాన్ని మనమెంత ప్రయత్నపరులమై ప్రయత్నించినప్పటికి కూడా భగవంతుని యొక్క సహకారం, పరమాత్మ యొక్క ఆ శక్తి యొక్క అండ ఉంటేనే మనము దాన్ని సాధించగలుగుతాము. దానికి ఎన్నెన్నో ఆటంకాలు ఏర్పడుతూ ఉండొచ్చు. కానీ వీటన్నిటినీ తొలగించి మన స్వస్థానాన్ని మనకు అందించడం కొరకు పరమాత్మ ఎన్నో సహకారాలు మనకు అందిస్తూ ఉంటాడు. దానికి బయట గురువుల్ని సహకారం అందించవచ్చు, అంతరములో తానే గురువుగా మారి మనకి సహకారం అందించవచ్చు. ఇలా ఎన్నో విధాలుగా మనకి యోగాన్ని పట్టిస్తూ ఉంటాడు ఆయన. అంటే ఆ సాధకుడు, అంటే తన భక్తుడు ఉద్ధరించబడడానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా చేకూరుస్తూనే ఉంటాడు. ఆయన ఎప్పుడూ చేకూరుస్తాడు. ఇది 100కి 100 నిజం. ఇది యథార్థము. అలా చేకూర్చడమే కాదండి, మరి ఇంకేం చేస్తూ ఉంటాడు ఆయన అంటే, అలా చేకూర్చబడినటువంటి వాటిని క్షేమం, రక్షణ కూడా తానే వహిస్తూ ఉంటాడు. యోగము, క్షేమము అంటే ఆ అవసరమైన వాటిని చేకూర్చడము, ఆ చేకూర్చిన వాటిని రక్షించడము. అంటే మళ్ళా
ఈ సాధకుడు వాటి రక్షణలో పడి తన సాధన నుంచి వాడు విముఖుడు కాకుండా ఏమేమి ఇవ్వాలో వాటిని ఇస్తూ వాటిని క్షేమంగా ఉండే బాధ్యత కూడా తానే వహిస్తూ ఉంటాడు. అలాగే వారికి ఆ క్షేమం అంటే ఎంతవరకు వాటిని పరిరక్షించాలో అంతవరకు రక్షిస్తూ ఉంటూ, అలానే సాధకుడికి కలిగేటువంటి సాధన అనుభవాలు అంటే యోగ నిష్ట, యోగమునందు పరమాత్మ కొరకు తపిస్తున్నటువంటి వాడే యోగ సాధకుడు. దానికోసం అహోరాత్రాదులు తపించగలిగి ఉండాలి ఆ జీవుడు. నిజంగా భగవంతుని కొరకు ఏడ్చువాడే ధన్యుడన్నాడు రామకృష్ణ పరమహంస. ఏడ్చేవాడికే దైవము దొరుకుతాడు అంటాడు ఆయన. అలాగే భక్తుడుగా ఉండి భగవంతుని కోసం విలిపించే వాళ్ళు ఉండొచ్చు. అలాగే అంతర సాధకులై ఉండి కూడా, జీవుడుగా ఉండి కూడా, ధ్యానపరుడై ఉండి కూడా ఆ జీవుడు కూడా పరమాత్మ అనుభూతి కొరకు అలమటించిపోతూ ఉండాలి. ఎప్పుడెప్పుడు నాకు అది ఆ పరమాత్మ యొక్క అనుసంధానము నాకు లభిస్తుందా, నన్ను తన హక్కును చేర్చుకుంటాడా అని చెప్పి అహోరాత్రాదులు కూడా దాని కొరకు పరితపిస్తూ ఉండాలి. ఆ విధంగా పరితపించువాడికే పరమాత్మ యొక్క రక్ష చెప్పాలంటే ఆ యోగ ప్రాప్తి, ఆ యోగాన్ని పట్టించి ఆ కలిగినటువంటి యోగాన్ని రక్షించే బాధ్యత కూడా ఆయనే వహిస్తూ ఉంటాడు. కనుక ఎప్పుడు కూడా భగవంతుని యందు శరణాగతి అనేది అన్ని వేళలా, అన్ని విధానాల్లోనూ, అన్ని మార్గాల్లోనూ కూడా అత్యంత అవసరమే. దాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు ఆ ప్రియత్వ భావన. ఎందుకంటే ఆ శరణాగతి అనేది నిలవాలి అంటే ముందు పరమాత్మ యందు ప్రియత్వ భావన ఉండాలి. ఆ భావన ఉన్నవాడే ఎప్పుడు కూడా ఆ శరణాగతి చేయగలుగుతాడు. ఎంత జ్ఞాని అయినప్పటికి కూడా, యోగి అయినప్పటికి కూడా, పరమ భక్తుడైనప్పటికి కూడా ఆ పరమాత్మ యొక్క ఆశ్రయాన్ని విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టడు, ఆ ప్రేమ స్వభావాన్ని విడిచిపెట్టలేడు. ఆ విధముగా శరణాగతి అవుతూ ఉంటాడు ఆ యొక్క భక్తి భావంతో ఉండేటువంటి వాడు. కానీ ఈ విధముగా కలిగినటువంటి యోగాన్ని రక్షణించే బాధ్యత కూడా నేనే వహిస్తానని చెప్పి మరి పరమాత్మ ఇక్కడ వాగ్దానం చేశారు. కానీ మరి ఎవరికి కలిగిస్తారు? యోగక్షేమం వహామ్యహం అనేది అందరికీ వర్తిస్తుందా అంటే కాదండి అని చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే అనన్య చింత ఎంతో మాం అనే పదాన్ని వాడారు ముందు. అన్యము లేని చింతన ఎవరిలో అయితే ఉంటుందో, అనన్యమైపోయి నా యొక్క చింతనతోటే ఎవరైతే ఉంటారో వాడికి మాత్రమే ఇది వర్తింపచేస్తూ ఉంటారు ఆయన. ఇంకా వారి మనసులో వేరే తలంపే లేదు, వేరే ఆలోచనే లేదు, వేరే సంకల్పమే లేదు, దేన్ని రక్షించుకోవాలనేటువంటి భావనే లేదు. అన్నీ కూడా పరమాత్మ యందే భారం వేచి నిశ్చింతుడై పరమాత్మ చింతనలో నిమగ్నుడైన వాడికి మాత్రమే ఈ యోగక్షేమం వహామ్యహం అనేది వర్తిస్తుంది అన్నారు. తానంటూ ఏమీ లేని స్థితిలోకి వెళ్ళిన వాడికి మాత్రమే ఆ పరమాత్మ తప్పక వారి యొక్క యోగక్షేమాన్ని వహిస్తాడు. చూడండి, ఒక చిన్న పిల్లవాడు, చంటి పిల్లవాడు, ఆ చిన్ని శిశువుకి ఏమీ తెలియదు, రోజుల పిల్లవాడు. మరి అప్పుడు ఆ పిల్లవాడి యొక్క యోగక్షేమాలు ఎవరు వహిస్తారు అంటే ఆ తల్లి. ఎందుకు అంటే ఆ బిడ్డకి ఏమీ తెలియదు, పొత్తిళ్ళలో ఉంటుంది కనుక వాడికి ఏమి కావాలి అనుక్షణము కంటికి రెప్పలా కాచుకుని, వాడు ఏడిస్తాడేమో అని ముందే కాచుకుని, ఏమేమి కావాలని ముందే అమర్చుకుని అలాగ కాపాడుతుంది ఆ తల్లి. అందుకే తల్లికి మించిన దైవము లేదన్నారు. నిన్న ఆ తల్లి అలా కాపాడకపోతే నీవు ఈనాడు ఈ స్థానానికి వచ్చేవాడివి కాదు కదా. ఎవ్వరం కూడా ఇది గుర్తు పెట్టుకోవాలి. మనమెంత పెద్దవాళ్ళమైనా, గొప్పవాళ్ళమైనా, గొప్ప గొప్ప పదవులు స్వీకరించినప్పటికి కూడా ఈరోజు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి ఇతర దేశాల్లో ఉంటున్నాం అనుకుంటున్నాం. కానీ ఎన్ని దేశాల్లో ఎంత దూరంలో ఉన్నా సరే నువ్వు నీ దేహముతో ఇంత దూరం వచ్చి ఈ విధంగా ఉన్నావు అంటే ఆ రోజున ఆ తల్లి ఆ దేహాన్ని అంత భద్రంగా కాపాడి ఉండకపోతే, అన్ని విధాలను సంరక్షించి ఉండకపోతే నువ్వు ఈరోజు ఇట్లా ఉండేవాడివా? మరి ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటున్నావు? మరి ఇది గుర్తుపెట్టుకుంటే నువ్వు ఎల్లడిలా కృతజ్ఞుడు అయ్యే ఉండాలి. ఎల్లడిలా కూడా ఆ మాతృమూర్తికి నువ్వు ఎప్పుడూ కూడా అంకిత భావంతో ఉండాలి. వారి యొక్క క్షేమాన్ని వహించిన వాడివయ్యే ఉండాలి. ఇది మర్చిపోతే అసలు మనిషి అనే పదానికే అర్థము లేదు, మానవుడని మనం అనుకోవడానికే లేదు. కావున అలాగ రక్షింపబడ్డాం మనందరం కూడా. ప్రతి వాళ్ళము కూడా బిడ్డగా ఉన్నప్పుడు అలా మనని ఒక దైవ సమానంగా, దైవమే ఆ మాతృమూర్తిగా వచ్చింది అక్కడ.
నిజమే, భగవంతుడే మనకి అన్నీ. కానీ భగవంతుడి నుంచి మనకు రక్షణగా అక్కడ ప్రతినిధిగా ఎవరిని పెట్టారంటే ఆ మాతృమూర్తిని పెట్టారు. ఆమె యొక్క సంరక్షణలోనే మనం పెరిగాం. దానివల్లే మన శరీరం ఇంత ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళింది. అది గుర్తు పెట్టుకోవాలి. తల్లిదండ్రుల్లో ఉండకూడని గుణాలు ఉండొచ్చు, దోషపూరితమైన గుణాలు ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు మనుషులే, మనలాంటి మనుషులే. మనలో ఉండే అవగుణాలు అందరిలోనూ ఉంటాయి. కానీ అవగుణాల్ని అవకాశంగా తీసుకుని, ఉండకూడని దోషాలు ఏమైనా ఉంటే వాటిని అవగుణంగా తీసుకుని ఆ తల్లిదండ్రుల పట్ల మనము నిర్వర్తించవలసినటువంటి కర్తవ్యాన్ని మాత్రం ఎవ్వడూ కూడా తప్పించుకోకూడదు. ఆ ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. వారికి మన వల్ల పంచవలసిన ప్రేమని ఎప్పుడూ కూడా మనం వెనక్కి తీసుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా మనము వారికి ఏమేమి ఇస్తున్నాము కనుక ఎక్కడో ఉంటున్నాం కనుక ఏవేవో పంపిస్తే వాళ్ళే హాయిగా ఉంటారు అనుకుంటున్నాం. కానీ ఎక్కడున్నా ఎలా ఉన్నా మరి మనకి ఇంతటి విధానం కల్పించినటువంటి వారికి మనము అన్నింటితో పాటు, అంటే భౌతికమైనటువంటి వస్తువులు విషయాలన్నిటితో పాటు మన ప్రేమను కూడా కొద్దిగా ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. అప్పుడే వాళ్ళకి మనం న్యాయం చేసిన వాళ్ళమవుతో ఎవ్వరమైనా ఇది గుర్తుపెట్టుకుని వ్యవహారం చేయాలి. అయితే ఇది భగవంతుని యొక్క శబదం. ఈ వాక్యం పరమాత్మ చెప్పినటువంటి వాక్యం ఇది. అనన్య చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే, అటువంటి వారికి అన్యము ఎరుగని చింతనతో నన్నే భజిస్తూ నాయందే స్మృతి కలిగి ఉంటారో వారి యోగక్షేమాలు వహిస్తానంటే అలనాడు ఆ మాతృమూర్తి ఎలా అయితే తన బిడ్డని సంరక్షించిందో అలా సంరక్షిస్తాను నేను. అంతకంటే ఎక్కువగా సంరక్షిస్తాను. కానీ ఎలా ఉండాలి నువ్వు? ఆ ఊయలలో బిడ్డలా ఉన్నప్పుడు. ఆ ఊయలలో బిడ్డకి ఏ ఆలోచన లేదు, ఏ సంకల్పము లేదు, ఏ భావన లేదు, ఏ వ్యత్యాసము లేదు. కనుక ఎప్పుడు ఒకటే స్థితిలో ఉంటుంది ఆ బిడ్డ. అలాంటి స్థితి రావాలి. ఆ ఊయలలో బిడ్డ ఎప్పుడూ భగవంతుని యందు ఆ దైవోన్ముఖంగానే ఉంటుంది ఆ బిడ్డ. కనుక అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ విధంగా ఎవడైతే ఉంటాడో అటువంటి వారికి ఇలయందు ఏమి కావలసిన, పరమునందు ఏమైనా వారి యోగక్షేమాలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా నేనే వహిస్తానని చెప్పి పరమాత్మ మరి వాగ్దానం చేసి ఉన్నటువంటి శ్లోకం ఇది. దీన్ని ఎంతో ముఖ్యమైనటువంటి శ్లోకంగా మనకి చెప్తూ ఉంటారు భగవద్గీతలో. నట్టి నడుమ అంటే మధ్య భాగంలో ఉందట. ఇంచుమించుగా 9వ అధ్యాయం మధ్యలో ఉంది కనుక ఈ శ్లోకం ఇంచుమించుగా భగవద్గీత మధ్య శ్లోకంగా చెప్తారు. ఈ అంటే మణిపూస లాంటిది ఒక హారం ఉందనుకోండి, ఒక మెడలో ధరించే మాల. ఆ మాలకి మేరుపూస, అలాగే మనం జపం చేసుకునేటువంటి ఒక జపమాల, ఆ జపమాలకి మధ్యలో ఒక మేరుపూస ఉంటుంది. అలాంటి పూస లాంటిదే ఈ యొక్క శ్లోకం అని చెప్తారు. ఆ విధంగా మనము ఎవరమైనా సరే మన మనస్సుని ఆ పరమాత్మకు అర్పణ చేసేసి అన్యము ఎరుగని చింత కలిగి నిశ్చింతలో ఉండిపోతామో వారికి ఎప్పుడెప్పుడు ఎలా ఏమి కావాలో అవన్నీ పరమాత్మే చూస్తూ ఆ కలిగినవన్నీ కూడా రక్షణ కూడా ఆయనే చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒకటి గుర్తించాలి, ఏమేమి కావాలో అవేవి ఇస్తూ రక్షణ చేస్తూ ఉంటారంటే ఎప్పుడూ కూడా నువ్వు అంటే వాడు ఏమీ కోరడు కనుక ఏది ఇచ్చినా ఒక్కలానే తీసుకుంటాడు. కానీ మేలిమే ఇస్తాడని మాత్రం అనుకోవద్దు. ఒక్కొక్కసారి నిన్ను ఒక పద్ధతిలో సక్రమంగా ఉంచడం కోసము నీకు అంతో ఇంతో దుఃఖాన్ని కూడా ఇవ్వచ్చు, బాధని కూడా దుఃఖించడు, కానీ దుఃఖం కలిగించే విధానాన్ని కూడా నీ చుట్టూ ఏర్పాటు చేయొచ్చు. సంకట పరిస్థితులు కూడా నీ చుట్టూ వలపన్నొచ్చు. కానీ ఆ వలని కూడా గమనించకుండా ఎవడైతే అలా దీక్షగా పరమాత్మపై చూస్తూ ఉంటాడో, దాని ఎందే నిష్ఠగా ఉంటాడో, అప్పుడు అవన్నీ వాటంతటా అవే విచ్ఛిన్నమైపోతాయి. వాటన్నిటి యొక్క స్థితిని కూడా పరమాత్మ వాటన్నిటిని కూడా ఏ విధంగా చేయాలో అన్నీ కూడా తానే వహిస్తూ ఉంటాడు. కనుక ఈ విధంగా అర్థం చేసుకుని ఎవరైతే అలా ఉంటారో వారికి పరమాత్మ యొక్క అండ అంటే యోగక్షేమం అనేది ఎప్పుడూ ఉంటుంది అని మనము ఎరుక కలిగి పరమ నిశ్చింతతోటి అన్నీ కూడా పరమాత్మకి అర్పించి మేము అలా ఉంటే మా యొక్క జీవన కార్యాలు ఎవరు చూస్తారండి అని ప్రశ్నించే వాళ్ళు ఉండొచ్చు. చాలామంది చెప్తూ ఉంటాం, ఈ రోజున అదే చెప్తూ ఉంటాం. ఏమని అంటే అలా ఉంటే జీవితం ఎలా నడుస్తుంది, ఆ విధంగా పరమాత్మకి అన్నీ అర్పించేసి అదే విధంగా ఉండిపోతే పిచ్చివాళ్ళం అయిపోతామేమో. మనకి మన జీవనములో మనం సాగించుకోవాల్సినటువంటి క్రియాకలాపాలు చాలా ఉన్నాయి. వాటి కోసం ఆలోచించకపోతే మరి మనకి ఎలా సిద్ధిస్తుంది అనుకుని
ప్రశ్నిస్తారు. కానీ ఈ ప్రశ్న వేసే మొదలు నువ్వు ఉండి చూడొచ్చు కదా, ఒక్కనాడు 2 రోజులు 3 రోజులు లేదా కొంతకాలము ఇలా ఉన్నందువల్ల మనకు వచ్చే నష్టమేమీ లేదు. ఉండి చూడండి, ఫలం వస్తుందో లేదో చూడండి. ఫలము వస్తేనే విశ్వసించండి, ఫలం వస్తే నువ్వు ఇంక వెను తిరిగేదే లేదు. యోగక్షేమం అనేది అదే జరిగిపోతూ ఉంటుంది. ఒక్కసారి పరమాత్మ యొక్క ఆశ్రయత్వంలోకి వెళ్ళిన వాడు నిశ్చింతగా వెను తిరగలేడిక. మళ్ళీ ఆ స్థానాన్ని, ఆ ప్రాప్తి స్థానాన్ని పట్టుకున్నవాడు మళ్ళీ ఆ స్థానాన్ని వదలలేడు. వదిలితే వాడు అసలు పట్టుకున్నట్టే లెక్క కాదు. అది ఏ కారణం చేత పట్టుకున్నా దాని యొక్క ఆ అభయస్థానాన్ని ఆలింగనం చేసుకున్నవాడు మళ్ళీ ఎప్పటికీ కూడా దాని నుంచి వైదొలగడు అనేది మనము నిశ్చయించుకుని ఎప్పటికీ కూడా దాన్నే మనము అనుసంధానపరులమై ఉండాలని గుర్తించాలి. ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. అర్జున, శ్రద్ధతో ఇతర దేవతలను పూజించిన వారు కూడా నన్ను ఆరాధించువారే అవుతారు. కానీ వారి పూజ విధిపూర్వకమైనది కాదు. ఈ విధముగా పరమాత్మ తనల్ని అనన్య చింతనతో భజించే వారి పరిస్థితి చెప్పారు. ఇప్పుడు శ్రద్ధతో కూడి ఈ విధంగా పరమాత్మని కాకుండా అన్య దేవతల్ని, అంటే ఇతరత్ర ఒక రూపాన్ని నామాల్ని కల్పించుకుంటూ కోరికలతో నిండి ఆ కామలను తీర్చుకోవడం కోసమే శ్రద్ధతో ఆయా దేవతని పూజిస్తూ ఉంటారు. అటువంటి వారు కూడా, ఆ విధంగా ఆరాధించేవారు కూడా, ఇతర దేవతలను ఆరాధించేవారు కూడా ఒక విధంగా నన్ను ఆరాధించేవారే అవుతారు. ఎలా ఆరాధించినా పరమాత్మను ఆరాధించువారే. కానీ ఇక్కడున్న పరమాత్మని ఎక్కడో చూస్తున్నాం, అంతే తేడా. కనుకనే వారి పద్ధతి సక్రమ పద్ధతి కాదు అన్నారు. అంటే చాలా సునాయాసంగా తెలుసుకోగలిగినటువంటి దైవత్వాన్ని కడు కష్టం మీద ఎక్కడెక్కడో వెతికేటువంటి పరిస్థితి అది. యథార్థం చెప్పాలంటే నువ్వు తలుచుకుంటే, నీ కనువిప్పితే, నీకు జ్ఞాననేత్రం తెరుచుకుంటే పరమాత్మ యొక్క అనుభవము అంత చాలా 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 సునాయాసమైనది. కానీ ఇటువంటి జ్ఞానాన్ని పొందలేకపోవడం వల్ల పరమాత్మ యొక్క అనుభవాన్ని తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతూ అనేకమైనటువంటి మార్గాల్లో ప్రయాణం చేస్తూ కిందికి మీదికి పడుతూ ఇతర దేవతల యొక్క ఆరాధనలోకి పోతూ వాంఛలు కలిగి కామంతో, అంటే కోరికలు తీర్చుకోవడం కోసం మనము వేరే మార్గం ద్వారా, అంటే వక్ర మార్గం ద్వారా పరమాత్మని పొందుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా అటువంటి వారు కూడా నాకు భక్తులేనని చెబుతూ అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నాతు మామభిజానంతి తత్వేనాత చ వంతితే. సమస్త యజ్ఞముల యొక్క ఫలభోక్తను, ప్రభువును నేనేయున్నాను. ఈ వాస్తవమును తెలుసుకొనలేక వారు విభ్రష్టులగుచున్నారు. కనుక ఎవరెవరు ఏమేమి కర్మలు చేసినా అన్ని కర్మలకి కూడా ఫలభోక్తని, ప్రభువుని కూడా నేనే. ఇది తెలియకుండా పరమాత్మ యొక్క ఏకత్వాన్ని వారు గుర్తించలేకపోవడం వల్ల వారు రకరకాల విధానాల్లోకి పోయి అది వేరు ఇది వేరు అనుకుంటూ ఆ వాస్తవాన్ని తెలుసుకోలేక విభ్రమణ పొందుతున్నారు, విభ్రష్టులవుతున్నారు. అంతే తప్ప ఏ రూపంతో, ఏ నామంతో, ఏ విధంగా పరమాత్మని అర్చించినా, భజించినా, ధ్యానించినా, కీర్తించినా అది ఒకే పరమాత్మకు చెందుతుంది. ఇది యథార్థము. అది గుర్తించలేని వాళ్ళం అందరం కూడా ఇక్కడ ఒక విధంగా విభ్రష్టులం అవుతున్నాం, భ్రమకు లోనవుతున్నాం. మా యొక్క దేవుడిని ఇలా చేసుకుంటున్నాం, మీ యొక్క దేవుడిని మీరు అలా చేసుకోండి, మా దేవత ఇది, మీ దేవత అది, మీ దేవుడు, ఇలా రకరకాలుగా మాట్లాడతాం. రకరకాల భ్రమలకు లోనవుతున్నాం. ఎక్కడైతే భేదం అనేది లేదో, ఎక్కడైతే అన్యం అనేది లేదో అక్కడే భేదాన్ని ఎంచుతున్నాం, అక్కడే అన్యాన్ని చూస్తున్నాం. ఇక మన జ్ఞానం ఏమైనట్లు? కావున అది తెలుసుకుని విధానాలన్నీ ఒక్కటే, అన్నీ ఒకే మార్గములో, అన్ని చివరికి గమ్యాన్ని పొందేటప్పుడు, లక్ష్యాన్ని పొందేటప్పుడు ఒక్కటవుతుంది అని గుర్తించాలి. కనుక ఎవరో కొందరు ఒక మూర్తి స్వరూపంతో వచ్చి నేనే బ్రహ్మము, నేనే సర్వము, నేనే నిండియున్నాను, అహం బ్రహ్మాస్మి అని ఎందరో మహానుభావులు పలుకుతున్నారు కూడా. అయితే మనం గుర్తించవలసింది ఏమిటంటే, ఎవరు పలుకుతున్నారో వారి యొక్క అనుసరణీయులందరూ కూడా వారే దేవుడు అంటున్నారు. అదొక మతం అయిపోయింది. ఇంక ఎవరో పలికితే వారి విధానంలో వారిని అనుసరించే వారందరూ కూడా వారే దేవుడని మళ్ళీ దాన్ని వేరే మతం చేస్తున్నారు. ఇలాగే మనకి మన సాంప్రదాయంలో చెప్పాలంటే
మన హిందుత్వములో అనేక సాంప్రదాయాలు అందుకు ఏర్పడ్డాయి. కానీ ఒకటి గమనించాలి, ఎక్కడెక్కడ ఎవరెవరు పలికినా ఏ పదాలు నేనే దేవుణ్ణి, నాయందే సర్వులు ఉన్నారు, నేనే సర్వమై ఉన్నాను, నాయందే జగత్తంతా నిండి ఉన్నది, నేనే జగమంతా ఉన్నాను, కనుక రాముడు నేనే, కృష్ణుడు నేనే, అల్లా నేనే, యేసు నేనే అని చెప్పారు. కనుక ఆయనే దేవుడు అంటారు. ఆయన్నే దేవుడు అంటే ఇంకెవరు కాదు అని అర్థమా అంటే కాదండి. నే అనే పదాన్ని వదిలేయాలి. ఆయన దేవుడే, ఈయన దేవుడే, అందరూ దేవుళ్ళే. మరి ఆయనే ఇందుకు చెప్పాడండి అంటే ఎవరెవరైతే ఆ బ్రహ్మత్వాన్ని అనుభవిస్తూ ఉంటారో, అనుసంధాన పరులై ఉంటారో, అటువంటి ఎవరైనా పలికేటువంటి భావన, వారికి వచ్చే భావన, వారి నేటి వెంట వచ్చేటువంటి వాక్యాలు అట్టివిగానే ఉంటాయి దాని అనుసంధాన పరులైనప్పుడు. ఈ భగవద్గీత చెప్పినటువంటి శ్రీకృష్ణుడు మరి దేవుడు ఎందుకయ్యాడు? దేవుడు ఆయన దేవకీ వసుదేవులు బిడ్డ అయినందుకు అయ్యాడా, లేదా నందయశోదరి ఇంట పెరిగినందుకు అయ్యాడా, లేదా కంసుడిని సంహరించినందుకు అయ్యాడా దేవుడు? కంసుడిని సంహరించినందుకే దేవుడైతే రాక్షసుని చంపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదా పాండవులకి సకుడుగా ఉన్నందుకు దేవుడయ్యాడా అంటే ఈ కారణాలు ఏమీ కాదు. ఈ కారణాలన్నిటికంటే కూడా ముందు ఆయన పరబ్రహ్మ స్వరూపముతో ఉన్నాడు. పరబ్రహ్మ తత్వాన్ని ఎప్పుడూ మరువనవాడై ఉన్నాడు. తన్ని తాను ఎప్పుడూ కూడా ఏమర్చుకోలేదు. తన్ని తాను గుర్తించే ఆ యొక్క జన్మనంతటినీ కూడా కర్తవ్యనిష్టలో ఉంచారు ఆయన. అందుకు ఆయన దేవుడయ్యాడు. ఆయన దేవుడయ్యేకే కర్మాచరణ చేశాడు. అంటే ఆ దైవ భావనతోటి, ఆ దైవ స్థితిలో ఉండే అన్ని కర్మలు కూడా అనుసరించడం, ఆచరించడం జరిగింది. అందుకే అందుని శ్రీకృష్ణ లీలలు అన్నారు. మరి అదే వాక్యాన్ని కాలక్రమేణా అనేక మంది చెప్తూ వచ్చారు. అలా ఆయన అన్నారు కనుక నేనే అహం బ్రహ్మాస్మి అన్నారు ఆయన. సర్వము నేనై ఉన్నానని చెప్పారు ఆయన. అందుకు నేను దేవుడు అన్నాం. మరి ఇవే మాటలు ఎందరో చెప్తూ వచ్చారు. ఇవాళ మన సాంప్రదాయాలన్నింటిలో కూడా ఒక మూల పురుషుడు చెప్పిన మాటలు ఇవి. శంకరాచార్యుల వారు చెప్పారు, అలాగే నిన్న మొన్నటి సాయిబాబా వారు చెప్పారు, అలాగే దత్తాత్రేయ స్వామి వారు చెప్పారు. ఇలా రకరకాలుగా అందరూ మహానుభావులు కూడా ఈ వాక్యాల్ని చెప్తూనే వచ్చారు. మరి ఆ వాక్యాలు చెబితే ఆ వాక్యము చెప్పిన వాడే దేవుడు కనుక అదొక మతము అని చెప్పి దాన్ని సాంప్రదాయంగా తీసుకుని దాన్ని విభజించేస్తున్నాం. కానీ ఆ పలుకులు పలికిన వారి యొక్క అంతరార్థం అది ఎన్నటికీ కానే కాదు. ఎవరైతే ఈ మాటలు ఉద్బోధించారో వారి యొక్క మనోగతము ఎప్పటికీ కూడా ఇది కాదు, ఇది వేరుగా తలవండి అని మాత్రం కాదు. కానీ మనకే దాన్ని అందుకునేటువంటి జ్ఞానము లేక, ఆ స్థితిలోకి వెళ్ళడానికి మనకి అర్హత లేకపోవడం వల్ల ఇది ఒక సాంప్రదాయము అని దీన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ దీనికి మేము ఒక విధానం కల్పిస్తున్నాం. దీనికి మళ్ళీ జనబలాన్ని పోగు చేసుకుంటూ దీన్ని మళ్ళీ ఒక మతంగా ఏర్పాటు చేస్తున్నాం. ఇలానే మన దేశంలో అనేకం ఉద్భవించేసినాయి. కానీ ఈ అనేకములో అసలు తత్వం మరుగున పడిపోతుందేమో అనేటువంటి ఒక నగ్న సత్యాన్ని మనం గుర్తించాలి. ఇవాళ అందరూ ఏకోన్ముఖులు కావాలి. సర్వ మతాల వారు సర్వ విధానాల్లో ఉండేటువంటి అసలైన సత్యాన్ని వెలుగెత్తి చాటి మళ్ళీ మొత్తము అంత ప్రపంచవ్యాప్తంగా జగత్తంతా నిండి ఉన్నటువంటి పరమాత్మ యొక్క తత్వము ఒక్కటే అనేటువంటి నగ్న సత్యాన్ని వెలుగెత్తి చాటేటువంటి ఒక సుదినము రావాలి. అప్పుడే మళ్ళీ మనము నిజమైనటువంటి మరి ఒక సత్య మార్గములోకి వెళ్ళిన వాళ్ళం అవుతాం. అప్పుడే అది సత్యయుగం అయిపోతుంది. అంటే అదే చెప్పాలంటే కృతయుగం, శాంతి ధర్మంతో కూడినటువంటి కృతయుగం, అదే సత్యయుగం. అప్పుడు ఇంకా అందరికీ ఉండేది ఒకటే తత్వం అవుతుంది. ఆ రోజు కోసమే మనము ఎదురు చూడాలి. ఆ విధంగా పరమాత్మ యొక్క తత్వాన్ని మనము యథార్థముగా విచారణ చేసుకుంటూ దాంట్లో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి లోతైన సత్యాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసుకుంటూ మరి దాని యందు ఉండేటువంటి ఆ నమ్మకంతో, విశ్వాసంతో వర్తిస్తూ మనల్ని మనం నిలబెట్టుకుంటూ సమాజానికి కూడా మనము ఒక ఉన్నతమైనటువంటి స్థానములో ఉంటూ వారికి మార్గదర్శకులుగా వ్యవహరించినప్పుడు ఎంతోమందికి మేలు చేసిన వాళ్ళం అవుతాం, ఎంతోమందికి ఉపకరించిన వారు అవుతారు. యథార్థంగా మనం చేయగలిగిన సహాయం అంటూ ఉంటే ఇదే యథార్థ సహాయం. అన్ని దానముల కంటే గొప్ప దానం అన్నదానం అంటే, అంతకంటే గొప్పది ఏమిటంటే జ్ఞాన యజ్ఞము, జ్ఞానదానము. ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలి.
అందరితో కలిపి పంచుకోవాలి, దాన్ని అందరము అనుభవించేటువంటి విధానంలోకి తీసుకెళ్ళాలని చెప్పి ఇక్కడ పరమాత్మ కూడా అదే తెలియచేస్తూ, యజ్ఞముల యొక్క ఫలభోక్తను ప్రభువును నేనే. ఈ వాస్తవమును తెలుసుకోలేక మరి ఎంతోమంది విభ్రష్టులవుతున్నారు, ఇది గుర్తించుకోలేక అని చెబుతూ, మరి ఇంకెవరెవరు ఏమేమి యజ్ఞాలు చేస్తూ ఎలా పొందుతున్నారు, ఎవరు ఏ విధంగా ఏ భావనతో ఉంటారో వారు దాన్నే పొందుతారని మనకి తెలియజేస్తూ, యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మధ్యాజినోపి మాం. దేవతా భక్తులు దేవతల్ని పొందుదురు, పితరులను పూజించేవారు పితృదేవతల్ని చెందుదురు, నన్ను సేవించువారు నాకడికి రాగలరు. ఎవరెవరు ఏ విధానములో ఎంత సంస్కారముతో ఎలా పూజిస్తారో వారినే పొందుతారు. కనుక దేవతామూర్తులే దేవుడు అనుకుని ఆ దేవతామూర్తులనే పూజిస్తూ ఉంటే దేవతలనే పొందుతారు. అలాగే పితృదేవతల్ని పూజిస్తూ ఉంటే పితృదేవతలనే పొందుతారు. మరి పరమాత్మని సేవిస్తే పరమాత్మనే పొందుతారు. కనుక యద్భావం తద్భవతి, వారి భావాన్ని అనుసరించి వారికి అది చేకూరుతూ ఉంటుంది. ఎవరెవరి సంస్కారం ఎంత గొప్పదిగా ఉంటుందో, ఎవరెవరు ఎంతెంత జ్ఞానాన్ని పరిపక్వత తెచ్చుకుంటారో అంతంత అనుభూతిని కూడా వారు పొందగలుగుతారని చెప్పి భగవాన్ యొక్క ఆదేశం ఇది. అయితే మరి పరమాత్మకి ఏమిస్తే ఆయన సంతుష్టిగా స్వీకరిస్తాడో మనకి ఇక్కడ తెలియచేస్తూ, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. భక్తుడైనటువంటి వాడు భక్తిపూర్వకముగా సమర్పించేటువంటి పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు. అంటే పత్రమైన, పండైన, పుష్పమైన, జలమైన ఏదైనా సరే ప్రేమతో స్వీకరిస్తాను అన్నారు. అక్కడ ఏమి అని చెప్పారు? ఉదాహరణ అంటే ఒక ఆకు, ఒక పువ్వు, ఒక పండు లేదా కొద్ది నీరు తోయం, ఏది ఇచ్చినా సరే స్వీకరిస్తానన్నారు. అంటే మరి పరమాత్మ యొక్క తత్వం ఎంత గొప్పదో చూడండి. నువ్వు ఏమి ఇస్తావు అనేది కాదు ఇక్కడ, ఎలా ఇచ్చావు, ఏ భావనతో ఇచ్చావు అనేది చాలా ముఖ్యం. అందుకే ఆయన ఏం చెప్పారు? నువ్వు ఏది ఇచ్చినా స్వీకరిస్తాను, కానీ ఎలా ఇవ్వాలి అంటే భక్తిపూర్వకముగా, భక్తుడై ఉండి భక్తిపూర్వకంగా సమర్పిస్తే కనుక, నివేదన చేయగలిగితే కనుక, సమర్పణ చేయగలిగితే తప్ప నీదైనది నీకే నేను సమర్పణ చేస్తున్నాను, మనస్సుని అందు కలిపి నీకు నివేదన చేస్తున్నాను స్వామి అని చెప్పి దాన్ని సమర్పణ చేయగలిగితే అది ఏదైనా సరే నేను స్వీకరిస్తాను అన్నారు ఇక్కడ. నిజానికి భగవంతుడికి ఇవ్వడానికి అసలు మన దగ్గర ఏమున్నదండి? అసలు ఏది మనదై ఉన్నది కనుక నువ్వు భగవంతుడికి ఇవ్వడానికి? ఏది కూడా మనము వస్తున్నప్పుడు తెచ్చింది ఏదీ లేదు. అందరము రిక్తహస్తులమై వచ్చాం, ఖాళీ చేతులతో వచ్చాం. వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు అనే సత్యం అందరికీ ఎరుకే. మరి ఏమీ తీసుకురాని వాళ్ళము ఏది నాదని పరమాత్మకి ఇవ్వగలం చెప్పండి? మనం వచ్చేటప్పటికి ఇవన్నీ ఉన్నాయండి. ఒకవేళ వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చినా, కొన్ని వచ్చినా, అవన్నీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహంతో, పరమాత్మ యొక్క శక్తి ప్రాబల్యం వల్ల వచ్చినవే తప్ప నీదైందేమీ లేదు. ఇక్కడ చూడండి, ఒక పండు, ఒక పువ్వు, ఒక దళం, ఒక జలం, ఏదైనా అన్నారు. ఈ చెప్పిన వాటిల్లో ఏది నీది అంటే, ఆ మొక్క నేను నాటానండి కనుక ఆ పువ్వు పూసిందండి, ఆ ఆకు నాదండి, ఆ పువ్వు నాదండి అని నువ్వు చెప్పొచ్చు. కానీ ఒకటి గుర్తించండి, మొక్క నువ్వు నాటినా అది పెరిగి పరిపోషింపబడి చక్కగా ఎదగాలి అంటే దానికి ఏం కావాలి? పోషణ కావాలి. పోషణ అంటే నువ్వు అనుకుంటావు దానికి కాస్త మందు వేస్తున్నాను, నీరు పోస్తున్నానని, కానీ ఆ రెండింటికంటే ముందు దానికి ఏముండాలి అంటే జీవశక్తి ఉండాలి. ఆ భూమిలో ఉండేటువంటి ఆ శక్తి స్వరూపమే దైవం అన్నది, భగవంతుడిది. ఆ శక్తి వల్లే ఆ యొక్క మొక్క పెరిగి పెద్దదై అది మనకి ఆ ఫలపుష్పాదులను ఇస్తుంది. వాటిని కోసి మళ్ళీ నేను దైవానికి ఇచ్చి నేను ఇస్తున్నానని ఆహాన్ని పొందుతున్నాం. అలాగే నీరు అనేది నీ సృష్టిలో లేదు, అది పరమాత్మ సృష్టి. పరమాత్మ ఇచ్చినటువంటి దాన్ని తిరిగి మళ్ళీ నువ్వు తోడుకుని అది పరమాత్మకు అర్పించి నేను ఇస్తున్నాననే ఆహాన్ని పొందుతున్నావు. కనుక నువ్వు ఏమి ఇస్తున్నావు అనేది ముఖ్యం కాదు, ఎంత భక్తితో ఇస్తున్నావు అనేది చాలా ముఖ్యం.
అదే విషయాన్ని ఇక్కడ భగవానుడు తెలియచేశాడు. మరి ఈ విధానంలో మరికొంత విచారణ చేసుకుంటూ మనం వచ్చే భాగంలో మరికొంత తెలియచేసుకుందాం. హరి ఓం తత్సత్.